వెల్కమ్ టు నాన్నమ్మస్ కిచెన్. ఈరోజు పరోటా దాలు చేయాలనుకున్నాము. ఇప్పుడు దాల్కి బాళికి పెట్టేసి ఆయిల్ వేసేసినాము. ఆవాలు, జీలకర్ర, తెల్లపాయలు, కరివేపాకు అంతా వేసి ఫస్ట్ మొగ్గనిచ్చేసుకోవాలి. బ్యాళ్ళు వేరే గిన్నెలో పెట్టి బ్యాళ్ళే ఇట్లా కనబడాల, అట్లా అన్నీ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలా. చిన్నగా ఎరగడ్డ తరుక్కోవాలా. ఇట్లా జంపుగా పచ్చిమిరపకాయలు తొడిగి పెట్టేసుకోవాలా. ఇవన్నీ తెల్లపాయలని పక్కకు తీయాలా. ఎరగడ్డలని వేసుకొని మొగ్గనిచ్చే. ఇప్పుడు అట్లా పచ్చిమిరపకాయలు కూడా మొగ్గాలి కదా, అవి కూడా వేసేసేది. ఎరగడ్డలు వేసేసి తక్షణమే ఇవి వేసేసేది. కొంచెం మొగ్గాల. ఇవి మొగ్గినవే అర్థము. టమాటో పండు ఇవన్నీ మగ్గిపోయేసినాయి. వాళ్ళు ఉడికింటాయి కదా, అవన్నీ వేసేసాయి. కట్టు ఉంటుంది కదా ఉడికిండేది, అదంతా వేసి ఇప్పుడు ఉడకబెట్టేది. ఇదంతా బాగా ఉడకాల. ఇది ఉడుకుతూ ఉంది. ఇది ఉడికే లోపల మనము పిండి కలిపేస్తాం పరోటాకి. గోధుమ పిండి, దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేది, నూనె, ఉప్పు అంతా ఇట్లా కలిపేసేసి మొత్తము నీళ్ళేసి గట్టిగా పిండి కలిపి పెట్టాలి. పిండి ఇట్లా గట్టిగా కలిపేసేసేయాల. ఇట్లా ఇది పరోటాది పప్పు దాలు ఉడుకుతా ఉంది కదా. ఇప్పుడు దానికి ఉప్పు, కారము, కొత్తిమీర, గరం మసాలా పౌడరు, పసుపు అన్నీ వేసి బాగా ఇప్పుడు ఉడకబెట్టేసేసేయాలి. ఈ పచ్చిమిరపకాయలు అన్నీను బాగా కడిగి నీట్గా తడి లేకుండా చూసుకొని వేసేసి ఇవన్నీ కొంచెం ఫుల్గా కొంచెం నూనె ఎక్కువ వేసేసి మాకు మెత్తగా గోలించాల. చిన్న మంట మీద గోలించాల, నల్లగా కాకూడదు. ఇట్లా అన్నీ గోలిచి ఉప్పు జీలకర్ర వేసి పెట్టేసేలా. ఇది షార్ట్స్లో చూపించినాము. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఉడికేసింది. ఇదంతా ఫస్ట్ గోళించుకుంటాం కదా, అదంతా వేసి ఇట్లా కలిసి ఈ దాల్ అంతా రెడీ అయిపోయేసేసింది. ఈ పరోటాకి లోపలికి స్టఫింగ్ కొత్తిమీర, గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు, కారం పొడి, ఉప్పు, ఇవన్నీ ఇదంతా చిన్నగా ఇట్లా కలిపేసేసుకోవాలి. అంతా కలిపేసేసి పిండిలోకి పెట్టేసి చేసేసేది. ఈ డాబాలన్నా ఇస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి. ఇవన్నీ గోళేసేసినాయి, తీసేదే. ఇవన్నీ బాగా గోళేసినాయి. ఉప్పు జీలకర్ర వేసేసి ఇట్లా కలిసేసేది. పెరుగన్నంకి చాలా బాగుంటాయి. చేసుకుని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. ఇదంతా స్టఫింగ్ అంతా వేసుకొని ఉంటాం కదా, ఇదంతా ఇట్లా పట్టేసుకొనేసి ఇట్లంతా తిక్కేసి ఇట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు తిక్కేసేసే. నానం చక్కి
ఇదంతా ఇట్లా తిక్కేస్తే మామూలు చపాతీలాగే వచ్చేసేస్తుంది అంతే. ఇంకే అంటే ఇది కొంచెము బాగా ఆయిల్ ఎక్కువ వేసేసుకోనా. ఇది బాగా ఇట్లా ఎర్ర కాల్చేసేసేది. వేసినాం కదా, ఇది కొంచెము అట్లా బాగా తిప్పేసేది. బాగా ఫస్ట్ బాగా ఎర్ర కాలాల. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. డాబా వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధం చపాతి కాల్చేసి ఆయిల్న గోళిచ్చేసేస్తారు. మనం ఇంట్లోన అట్లా చేయలేమన్నమాట. అంత నూనె అట్లా పట్టాలి. ఇది బాగా కాలేసింది కదా, ఇంకా తీసేసేది. ఇట్లంతా చేసేసుకొని ఇట్లా నింపేసేది. ఇట్లా తిక్కేసేసి దీనికి కొంచెము ఆయిల్ ఎక్కువే పడుతుంది. దాలు, పరోటా, మిరపకాయలు, నిమ్మకాయ, ఉల్లిపాయలు, పరోటా రెడీ అయింది. చేసుకొని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.